హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఇవాళ వచ్చేసి సాటర్డే రోజు వ్లాగ్ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అండి. అంటే పౌర్ణమికి ముందు రోజు వ్లాగ్ని షేర్ చేసుకోబోతున్నాను. సో ఇది వచ్చేసి దోశ బ్యాటర్ అనమాట. గ్రైండర్లో దోశ బ్యాటర్ పట్టి పెట్టాను, అంటే ఒక 5 డేస్కి సరిపోయే విధంగా. సో ఇలా పట్టి పెట్టాను చూడండి, పర్ఫెక్ట్ టెక్స్చర్ అనేది వచ్చింది దోశ బ్యాటర్ అనేది. సో చాలా రోజులైందనమాట దోశ అనేది చేసుకోక, అందుకే ఎక్కువ మొత్తంలో పిండి పట్టేశాను. ఇంకా ఫ్రిడ్జ్లో ఉంచుకోవచ్చు, స్టోర్ చేసుకోవచ్చు కదా అనేసి. ఇంకా ఇప్పుడు దోశ బ్యాటర్ని కొద్దిగా తీసేసి మిగతాదంతా ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేశాను. చూడండి ఇలా వచ్చిందనమాట పర్ఫెక్ట్ టెక్స్చరు. ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఈరోజు దోశ తినేసిన తర్వాత ఇంకా లంచ్ ప్రిపేర్ చేసేసి పిల్లలకి స్నానం చేసేసి ఇంకా నేను కూడా స్నానం చేశాను. అంటే సాటర్డే రోజు ఇంకా దేవుడివి ఫొటోస్ అన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. కార్తీక పౌర్ణమి ఉంది కదా, అందుకనేసి ఇక్కడ వచ్చేసి తులసి కోటను కూడా క్లీన్ చేశాను అనమాట. చుట్టూ ఉండే మొక్కలన్నీ తీసేసాను, అంటే ఇక్కడ పూజ చేసుకోవాలి కదా పౌర్ణమి రోజు, అందుకనేసి ఇంకా తులసి కోటను క్లీన్ చేసేసాను అనమాట. వాటర్తో క్లీన్ చేసేసి పసుపు అంతా అప్లై చేసేసి తర్వాత కుంకుమ బొట్టు పెట్టేసి పూజ అనేది కంప్లీట్ చేశాను తులసి కోట దగ్గర. ఇక్కడ ముందు చెట్లు ఉండే అవన్నీ తీసేసనమాట, పూజకి ఇబ్బంది లేకుండా ఉండడానికి అనేసి. ఇంకా కింద పెట్టుకోవడానికి లేదు తులసి కోట, అందుకే గ్రిల్స్ పైన పెట్టేసి పూజ కంప్లీట్ చేసుకుందాం అనేసి అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ అంతా నీట్గా, అంటే ఆ రోజే క్లీన్ చేసుకోవాలంటే హరిబరి అవుతుంది కదా, అందుకనేసి ఇలా ముందే సాటర్డే రోజే క్లీన్ చేసి పెట్టుకున్నాను అంతా కూడాను. ఇంకా ఇక్కడ వచ్చేసి ఏదైనా అడ్డు పెట్టాలన్నమాట, అంటే దీపం వెలిగించినప్పుడు కొండ ఎక్కకుండా ఉండడానికి అనేసి. ఇంకా ఏదైనా కార్డ్బోర్డ్ అలాంటిది పెడదాము, కొంచెం డెకరేషన్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాను. సో అది ఖచ్చితంగా షేర్ చేసుకుంటానండి, ఏ కార్డ్బోర్డ్ పెట్టేదాన్ని కూడాను. ఇంకా ఇక్కడ తులసి కోట దగ్గర క్లీన్ చేసిన తర్వాత దేవుడి ఫొటోస్ అన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను. ఇక్కడంతా క్లీన్ చేసుకొని దేవుడి ఫొటోస్ కూడా క్లీన్ చేసుకొని గంధము అండ్ కుంకుమ పెట్టేసి దీపం అనేది పెట్టేసాను అనమాట దేవుడికి. ఇంకా ఒత్తులు అన్నీ కూడా ముందే తెచ్చి పెట్టుకున్నాను అనమాట. అంటే నాకు పిల్లలు ఉన్నారు కదా, బయటికి వెళ్ళడానికి కుదరదు అనమాట. ఒకసారి వెళ్తే ఇంకా అన్నీ తీసుకొచ్చుకున్నాను దేవుడికి సంబంధించినవన్నీ కూడాను. సో నాకు కోల్డ్ చేసిందండి, అందుకే కొద్దిగా వాయిస్ అనేది వేరేగా వస్తుంది. సో ఇలా నేను పూజ అంతా కంప్లీట్ చేసుకునేసరికి ఇంకా ఇక్కడ హాల్లో పిల్లలన్నీ వచ్చేసి ఇలా బొమ్మలన్నీ వేసి పెట్టారనమాట. సో పూజకి ఇబ్బంది కలగకుండా వాళ్ళు ఏదైనా చేసుకోండి అనేసి ఇంకా వదిలిపెట్టానమాట. ఇంకా కానీ వాళ్ళు వచ్చేసి ఇక్కడ అన్ని ఇంట్లో ఉండే వాళ్ళ బొమ్మలన్నీ వచ్చేసి ఇంకా ఇలా బెడ్రూమ్లో హాల్లో అంతా విసిరేసి ఆడుకున్నారు. సో నా పూజకి ఇబ్బంది కలగకుండా వాళ్ళు ఆడుకున్నారనమాట. ఇంకా సరేలే ఇంకా నేనే ఎత్తాలి ఇంకా అనేసి ఇంకా వదిలేసాను అనమాట, ఆడుకోనిలే అని. ఇంకా ఇక్కడ వచ్చేసి చూడండి ఈ విధంగా హాల్ అంతా కూడా వేశారనమాట. సో నేను మార్నింగ్ దోశ వేసేటప్పుడే దొండకాయ ఫ్రై చేశాను అండ్ పెసరపప్పు చేశాను అనమాట. ఇంకా పూజ కంప్లీట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 12:30 అయిపోయింది. సో ఇంకా రైస్ కుక్కర్లో రైస్ పెట్టేశాను, ఇంకా లంచ్ తినాలన్నమాట. ఇంకా నేను ఈలోపు ఇక్కడ వీళ్ళ కింద పడేసిన టాయ్స్ మొత్తం ఎత్తేస్తున్నాను. ఇంకా వాళ్ళని కూడా కొన్ని ఎత్తమని చెప్పాను అనమాట. ఇంకా అక్కిరా నేను ఇద్దరం కలిసేసి మొత్తం బొమ్మలన్నీ ఎత్తేసాము అనమాట, ఇంట్లో ఉండేటివన్నీ. ఇలా అన్ని టాయ్స్ ఎత్తేసేసి ఇంకా పిల్లలకి ఫుడ్ తినిపించాను లంచ్. ఇంకా వాళ్ళు తినేసిన తర్వాత నేను కూడా లంచ్ అనేది కంప్లీట్ చేసేసాను అనమాట. ఇంకా వాళ్ళిద్దరిని పడుకోబెట్టేశాను, 2 అయింది టైము. ఇంక ఇప్పుడు వచ్చేసి ఒత్తులు అనేటివి నేను ముందే నానబెట్టుకుంటున్నాను. మనకి అప్పుడప్పుడు అంటే ఎక్కువసేపు వెలగవు అనమాట, మధ్యలోనే కొండ ఎక్కుతాయి. అందుకనేసి ముందుగానే వీటిని నువ్వుల నూనెలో నానబెడుతున్నాను. ఇవి వచ్చేసి నేను బయటనే కొనుక్కొచ్చానండి. అంటే ఈసారి మనకి కార్తీక పౌర్ణమి కొద్దిగా వచ్చింది, అంటే తగులు మిగులు లాగా వచ్చింది కదా, అందుకనేసి ఇలా 2 తీసుకున్నాను. నేను ఒకటి మా ఆయన ఒకటి వెలిగిద్దామనేసి. సో ఇంకా ఆయనకు సండే రోజు ఈవినింగ్ వెలిగిద్దామని చెప్పాను, కానీ తను పని ఉందని బయటికి వెళ్ళాడు. ఇంకా మండే రోజు వెలిగిద్దామని ఇంకా డిసైడ్ అయ్యాను అనమాట. ఇంకా ఇవి వచ్చేసి నేను అప్పుడు ఆగ్రోమేకి వెళ్ళాను కదా, అప్పుడు తీసుకున్నాను. అవన్నీ క్లీన్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మొన్న మా ఫ్రెండ్ మ్యారేజ్ జరిగింది కదా, వాళ్ళు రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చారనమాట ఇవి. అండ్ ఒక జూట్ బ్యాగ్లో ఇవి పెట్టేసి ఇచ్చారనమాట రిటర్న్ గిఫ్ట్ లాగా.
ఇంకా పౌర్ణమి రోజు దీపాలు వెలిగేయడానికి పనికొస్తుంది కదా అనేసి ఇవి తీస్తున్నాను అనమాట. బయటికి క్లీన్ చేద్దామని. సో కొత్తవైనా సరే ఒకసారి క్లీన్ చేసి యూజ్ చేద్దామనేసి ఇంకా తీస్తున్నాను అన్నిటినీ కూడా బయటికి. సో చూడండి ఇలా లోటస్ లాగా వచ్చి దీపం వచ్చిందనమాట మిడిల్లో. సో నాకైతే చాలా బాగా నచ్చాయి అనమాట. ఇంకా ఇవి ముందే నేను దీపావళి రోజు షేర్ చేశాను కదా ఆ వీడియోలో ఒత్తులన్నీ నానబెట్టాను నువ్వుల నూనెలో. సో ఇప్పుడు ఇందులోనే కూడా ఈ 365 ఒత్తులని నానబెడుతున్నాను అనమాట నువ్వుల నూనె వేసేసి. సో ఇలా మనం ఒక రోజు ముందే నానబెట్టుకున్నాం అనుకోండి ఇవి అనేటివి త్వరగా కొండెక్కకుండా ఎక్కువసేపు వెలుగుతాయి అన్నమాట. అలా నానబెట్టిన తర్వాత వీటిని హారతి ఇచ్చేది ఉంటుంది కదా దానిని అండ్ ఈ దీపాలను కూడా కడిగి పెట్టుకుంటున్నాను. నేను వచ్చేసి సండే రోజు చేయలేదండి పౌర్ణమి. మా అపార్ట్మెంట్లో ఒక అవ్వ చనిపోయారనమాట కింద. సో చేయకూడదన్నారు. ఇంకా అపార్ట్మెంట్ మొత్తం క్లీన్ చేస్తామన్నారు కారిడార్ అంతా. ఇంకా అందుకే పక్కన ఆంటీ వాళ్ళు ఉండి వద్దులే ఆ రోజు అంటే సాటర్డే రోజు చేయొద్దన్నారు, సండే రోజు చేయొద్దన్నారు. అందుకనేసి ఇంకా మండే మార్నింగ్ చేద్దామనేసి అనుకుని డిసైడ్ అయిపోయాను. అంటే సాటర్డే రోజు ఆఫ్టర్నూన్ చనిపోయారనమాట ఆవిడ. ఇంకా వద్దులే ఆ టైంలో చేద్దాని అంటే ఇంకా సండే రోజు కూడా అలానే ఉంచారనమాట కింద. అందుకనేసి ఇంకా ఆ రోజు చేయలేదన్నమాట పౌర్ణమి. ఇంకా మండే రోజు ఎర్లీ మార్నింగ్ లేచి చేద్దాం అనుకుంటున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్ అనేది క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇంకా అవన్నీ ఒత్తులన్నీ నానబెట్టుకున్న తర్వాత ఇంకా నేను వచ్చేసి ఫ్రిడ్జ్ క్లీన్ చేద్దామని ఇక్కడ లిక్విడ్ తయారు చేశాను. వాటరు, వెనిగరు అండ్ వంట సోడా, నిమ్మరసం ఈ అన్నిటినీ కూడా తీసుకుని అన్నింటినీ కూడా బాగా మిక్స్ చేశాను. సో ఇది మంచి స్మెల్ వస్తుందండి, అరోమా స్మెల్. సో ఫ్రిడ్జ్ తెచ్చిన నుంచి నేను క్లీన్ చేయలేదన్నమాట. ఓపెన్ చేసిన తర్వాత అలాగే పెట్టానమాట అన్నింటినీ కూడా. సో ఇంకా ఈరోజు క్లీన్ చేద్దామని డిసైడ్ అయిపోయాను. అందుకే ఫ్రిడ్జ్ క్లీనర్ని రెడీ చేశాను అనమాట. ఇది మంచి అరోమా స్మెల్ వస్తుందండి. ఫ్రిడ్జ్ లోపల మనకి ఎలాంటి స్మెల్ రాకుండా నీట్గా మంచిగా స్మెల్ వస్తుంది. సో ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో ఇవన్నీ ఉన్నాయన్నమాట. ముందుగా వీటన్నిటిని కూడా తీసి బయట పెడుతున్నాను. ఇంకా పిల్లలు పడుకున్నారన్నమాట. వాళ్ళు పడుకున్నప్పుడే నేను చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. వాళ్ళు లేచారనుకోండి నేను చేసే పనికి అడ్డం వస్తామన్నమాట. అవి అన్నీ తీసి పక్కన పెట్టడం అలా చేస్తుంటారు. అందుకే వాళ్ళు పడుకున్నాక ఈ పనులన్నీ పెట్టుకుంటాను. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఉండేటివన్నీ తీసేసి ఇందాక లిక్విడ్ తయారు చేశాను కదా వాటరు, వెనిగరు, నిమ్మరసం, బేకింగ్ సోడా అంటే వంట సోడా వేసేసి ఆ లిక్విడ్తో ఒక మంచి క్లాత్ తీసుకొని నీట్గా తుడిచేస్తున్నాను ఇవన్నీ కూడా. సో ఇవన్నీ తీయడానికి రావన్నమాట, అటాచ్డ్ అయిపోయాయి దానికి. ఇంకా అందుకనేసి ఇంకా అలానే క్లీన్ చేస్తున్నాను. మొత్తం వచ్చేసి ఫస్ట్ ఒకసారి వాటర్లో బాగా ముంచేసి తుడిచేసాను. తర్వాత పొడిగా ఉండే క్లాత్ తీసుకొని అంతా ఒకసారి నీట్గా తుడిచేసి ఆరబెట్టాను అనమాట. వెంటనే సర్దేయకుండా కొద్దిసేపు ఆరబెట్టాను తేమ లేకుండా. ఫ్రిడ్జ్ అంతా కూడా అలానే చేసామన్నమాట. ఇది వచ్చేసి ప్లాస్టిక్ స్ప్రెడ్ చేయడానికి అనమాట, ప్లాస్టిక్ది. అది వచ్చేసి నేను డిమార్ట్లో కొన్నాను అనమాట. సో ఒక 2 months బ్యాక్ కొన్నాను. ఇంకా అప్పుడు కుదరక ఇప్పుడు ఇది అరేంజ్ చేస్తున్నాను అనమాట. సో ఇలా ఉంటుందన్నమాట. ఇది అంతా కలిపి నాకు 110 పడింది. సో ఇదైతే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కదా, ఫ్రిడ్జ్లో కింద దాంట్లో కూడా ఏముందో మనకి విజిబుల్ అవుతుంది. అందుకనేసి ఇలాంటివి తీసుకున్నాను అనమాట, ట్రాన్స్పరెంట్గా ఉండేది కవరు. అండ్ ఇవి వచ్చేసి డబ్బాలు తీసుకున్నమాట. అంటే కొన్ని దేవుడికి పెట్టే పువ్వులు, ఇంకో దాంట్లో వచ్చేసి లెమన్స్, అలా వేటికి అవి సపరేట్గా ఆర్గనైజ్ చేద్దామనేసి ఇంకా ఈ డబ్బాలు తీసుకున్నాను. సో ఇంకా పెద్దగా ఫ్రిడ్జ్కి అనేసి సపరేట్గా ఏం డబ్బాలు అందుకేం కొనలేదు. ఇంట్లో వాడకుండా ఉంటాను కదా, వాటిని రీయూజ్ చేసుకొని ఫ్రిడ్జ్ని ఆర్గనైజ్ చేస్తున్నాను. సో దేవుడికి అనేసి మండే కోసం అనేసి పూలు కొంచెం ఎక్కువ తీసుకొచ్చాను. అవి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండడానికి అనేసి ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలో పెట్టి స్టోర్ చేస్తున్నాను. సో ఇంకా డోరు అయిపోయింది కదా క్లీనింగ్. అండ్ ఇక్కడ వచ్చేసి లోపల షెల్ఫ్లు ఉన్నాయి కదా, వాటిలో ఉండే సామాన్లన్నీ కూడా బయట పెడుతున్నాను. సో బటర్ ఉంది, ఇంకా ఇది బొంబాయి రవ్వ ఉంది అనమాట. సో మేము తక్కువ యూజ్ చేసాం బొంబాయి రవ్వ, అది కూడా పురుగు పడుతుందన్నమాట. అందుకనేసి ఇంకా దీన్ని కూడా ఫ్రిడ్జ్లోనే ఉంచేసాను. అదేవిధంగా మైదా ఉంది, రాగి ఫ్లోర్ ఉంది, శనగపిండి ఉంది. ఇంకా సో అన్నిటిని కూడా తీసాం. బయట ఉంటే మాకు పురుగు త్వరగా వస్తుందన్నమాట. అందుకనేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఇంకా దోశ బ్యాటర్ కూడా ఎక్కువ పెట్టాను కదా, అది ఆ బ్లూ డబ్బాలో ఉంది కదా, అదే అనమాట దోశ బ్యాటర్. ఇంకా ఇవి వచ్చేసి వెజిటేబుల్ బాస్కెట్. ఇలాంటి ప్లాస్టిక్ కవర్లో పెడుతుంటే చూడండి వాటర్ అనేది దిగుతుందనమాట. దీనివల్ల త్వరగా కుళ్ళిపోతున్నాయి వెజిటేబుల్స్. సో నేను ఎప్పుడు వచ్చేసి ఇవి విజేతలో తీసుకొస్తాను. అందులో అయితే క్లాత్ బ్యాగ్ ఇస్తారు, దాంట్లో స్టోర్ చేసామంటే ఎక్కువ రోజులు ఉంటాయన్నమాట. ఈసారి వచ్చేసి మా ఆయన బయట తీసుకొచ్చారు, అందుకే ఇలాంటి ప్లాస్టిక్ కవర్లు ఇచ్చారనమాట.
ఇప్పుడు ఈ ప్లాస్టిక్ కవర్లో ఉండే వెజిటేబుల్స్ అన్నీ కూడా ఈ క్లాత్ బ్యాగ్లోకి స్టోర్ చేస్తున్నాను, అంటే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. సో క్లాత్ బ్యాగ్లో ఏమవుతుందంటే మనకు ఫ్రిడ్జ్లో ఉంచేసరికి కొద్దిగా తేమ వస్తుంది కదా, ఆ తేమ అనేది క్లాత్ బ్యాగ్ పీల్చుకొని మనకి ఈ కూరగాయలు అంటే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయన్నమాట. సో ఈ ప్లాస్టిక్ కవర్లలో పెట్టామంటే ఆ తేమ వల్ల వెజిటేబుల్స్ త్వరగా కుళ్ళిపోతున్నాయి. అందుకనేసి ఇంకా వెజిటేబుల్స్ అన్నింటినీ కూడా క్లాత్ బ్యాగ్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ వెజిటేబుల్ బాస్కెట్ కూడా తీసేసి పక్కకి ఇక్కడంతా కూడా వైప్ చేస్తున్నాను అనమాట. నీట్గా తడిగా ఉండే క్లాత్ తీసుకొని అంతా ఒకసారి నీట్గా తుడిచేసి తర్వాత పొడిగా ఉండే క్లాత్ తీసుకొని తుడిచేస్తున్నాను. తుడిచిన తర్వాత వెంటనే సర్దేయకుండా అన్నీ కూడా ఫ్రిడ్జ్ని కొద్దిసేపు ఆరబెట్టానమాట. సో మెయిన్గా మనం ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలనుకున్నప్పుడు ముందుగా మెయిన్ స్విచ్ని ఆఫ్ చేసుకోండి. నేను ఆఫ్ చేశాను, అది తీసాను కానీ వీడియో అనేది క్లిప్ మిస్ అయిపోయింది. ముందుగా ఫ్రిడ్జ్ని ఆఫ్ చేసుకొని తర్వాత క్లీన్ చేసుకోండి. ఇదంతా మొత్తం వైప్ చేస్తున్నాను నీట్గా. సో అప్పుడు తెచ్చిన వెంటనే టైం కుదరక అట్నే సర్దేశాను. ఇంకా ఇప్పుడు కొద్దిగా ఫ్రీ టైం ఉందనేసి క్లీన్ చేస్తున్నాను ఫ్రిడ్జ్ని. ఇది వచ్చేసి ప్లాస్టిక్ షీట్ చెప్పాను కదా ఇందాక. సో దాన్ని ఇలా మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను, కరెక్ట్గా షెల్ఫ్కి సరిపోయే విధంగా కట్ చేద్దామనేసి. సో ఇక్కడ వచ్చేసి ఒక స్కెచ్ పెన్ తీసుకొని మార్క్ చేస్తున్నాను అనమాట. ఎంతవరకు నాకు ఈ షెల్ఫ్కి సరిపోతుందో అంతవరకు మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలాగా మార్కింగ్ చేసుకొని ఇంకా కరెక్ట్ సైజులో కట్ చేస్తున్నాను. ఇంకా ఇదే విధంగా అన్ని షెల్ఫ్లు కూడా మెజర్మెంట్స్ తీసుకున్నాను అనమాట. మెజర్మెంట్స్ తీసుకొని ఇలా కట్ చేస్తున్నాను అనమాట ఈ ప్లాస్టిక్ షీట్ని. సో ఇలా విజిబుల్ అయ్యేది తీసుకున్నాం అనుకోండి, కింద షెల్ఫ్లో కూడా ఏముందో క్లియర్గా తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి పైన షెల్ఫ్కి అండ్ ఈ సైడ్ షెల్ఫ్లు వచ్చాయి కదా వాటికి కట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఎగ్స్ కదా అక్కడ పెట్టుకోవడానికి కుదరదు కదా, అందుకనేసి పై షెల్ఫ్లకి అండ్ పైన ఫ్రీజర్కి కూడా కట్ చేసి పెడుతున్నాను ఈ ప్లాస్టిక్ షీట్ని. సో చూడండి ఇలా ప్లాస్టిక్ షీట్ వేసేసి అన్నింటినీ కూడా సర్దేశాను. ఫ్రిడ్జ్ అంతా ఆరిన తర్వాత ఇంకా ఇక్కడ వచ్చేసి టూటీ ఫ్రూటీ బటర్ అన్నీ ఉన్నాయన్నమాట. సో అలా పెట్టేశాను ఆ పై షెల్ఫ్లో. అండ్ ఇక్కడ కూడా నేను స్ప్రెడ్ చేసి పెట్టాను అనమాట ప్లాస్టిక్ షీట్ని. అండ్ ఇక్కడ వచ్చేసి రాగి ఫ్లోర్ అండ్ శనగపిండి ఉందన్నమాట. ఇంకా ఇవి వచ్చేసి మొబైల్కి వచ్చింటాయి కదా మనకి, అవి వచ్చేసి ఇలా కవర్ వేసి పెట్టారనమాట. అందులో వచ్చేసి బేకింగ్ పౌడరు, జింజర్ గార్లిక్ పేస్ట్, టమాటో కెచప్ అవన్నీ పెట్టేశాను పై షెల్ఫ్లో. అండ్ ఇందాక నేను వెజిటేబుల్స్ అన్నీ కూడా ఈ క్లాత్ బ్యాగ్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇలా రబ్బర్ బ్యాండ్తో టైట్ చేస్తున్నాను అనమాట. అన్నింటినీ కూడా టైట్ చేసేసి ఇంకా వెజిటేబుల్ బాస్కెట్లో కింద సర్దేశాను. ఇంకా కింద అంతా సర్దేసిన తర్వాత ఇంకా పై షెల్ఫ్ అంతా క్లీన్ చేస్తున్నాను. స్ప్రే బాటిల్లో వేసుకున్నాను అనమాట. ఇందాక నేను ప్రిపేర్ చేసుకున్నాను కదా ఆ లిక్విడ్ని ఇలా స్ప్రే చేసేసి ఇంకా పై ఫ్రీజర్ షెల్ఫ్ ఉంది కదా అది కూడా క్లీన్ చేస్తున్నాను. సో ఫ్రీజర్లో చాలా తక్కువ పెట్టుకున్నాను అనమాట, ఎక్కువ ఏం పెట్టుకోలేదు. సో ఇదంతా కూడా నీట్గా దీన్ని కూడా ఫస్ట్ వచ్చేసి ఒక తడి క్లాత్తో క్లీన్ చేశాను అనమాట. అది లిక్విడ్ వేసుకొని తర్వాత పొడిగా ఉండే క్లాత్ తీసుకొని నీట్గా తుడిచేసాను షెల్ఫ్లు లోపలంతా కూడా. తుడిచేసిన తర్వాత కొద్దిసేపు ఆరనిచ్చాను వెంటనే ఇవన్నీ సర్దేయకుండా. సో ఇలా అంతా కూడా క్లీన్ చేసి పెట్టాను ఫ్రిడ్జ్ని. సో ఫైనల్గా ఫ్రిడ్జ్ వచ్చేసి ఇలా ఆర్గనైజ్ చేశాను. ఇంక ఇక్కడ వచ్చేసి బటర్ స్కాచ్ ఎసెన్స్ ఇవన్నీ అనమాట. ఎసెన్స్ బటర్ స్కాచే కాదు, పైనాపిల్ ఇంకా కేక్కి సంబంధించినటువన్నీ కూడా ఇక్కడ పెట్టేశాను. సో ఈ షెల్ఫ్లో కూడా నేను ప్లాస్టిక్ షీట్ ఉంది కదా అది కట్ చేసి వేసాను. ఇంకా ఇక్కడ వచ్చేసి చాట్ మసాలా, పావు భాజీ మసాలా, కస్టర్డ్ పౌడర్ అండ్ మీట్ మసాలా ఇంకా ఇవన్నీ కూడా మసాలాలన్నీ కూడా ఇక్కడ పెట్టాను అనమాట. అదేవిధంగా జీలకర్ర పౌడరు అండ్ ఇక్కడ వచ్చేసి విప్పింగ్ క్రీమ్ పౌడరు, చికెన్ మసాలా, మిల్క్ పౌడర్ ఇవన్నీ కూడా ఇలా ఆర్గనైజ్ చేసి పెట్టాను డోర్లో. అండ్ ఇది ఇక్కడ వచ్చేసి ఒక బాస్కెట్లో రెడ్ చిల్లీ పౌడరు, చింతపండు అండ్ కాఫీ పౌడరు అలాంటివన్నీ పెట్టాను అనమాట. సో చింతపండు ఇలా పెట్టామంటే కనుక త్వరగా నల్లగా అవ్వదు. అండ్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే త్వరగా కలర్ చేంజ్ అవ్వకుండా రెడ్గా ఉంటుందన్నమాట. సో మా అమ్మ ఇలాగే చేస్తుంది, అందుకే నేను కూడా ఇంకా అలానే పెట్టాను అనమాట. ఫ్రీజర్లో పెట్టేశాను. అండ్ కింద వచ్చేసి ఇలా మొబైల్వి బాక్స్లు వస్తాయి కదా దానిలను నేను ఇలా ఆర్గనైజ్ చేసి పెట్టాను అనమాట. పై దాంట్లో అంటే అక్కడ వచ్చేసి ఈ పువ్వులు, నిమ్మకాయలు పెట్టేశాను. ఇంక కింద వచ్చేసి ఫ్లోర్స్ పెట్టాను. ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్, బేకింగ్ పౌడర్ ఉంది, అదేవిధంగా కోకో పౌడరు, చాక్లెట్ సిరప్, కిసాన్ది, టమాటో సాసు అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి కరివేపాకు అండ్ ఇది వచ్చేసి సోయా సాస్ అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి
ఇందులో వచ్చేసి మష్రూమ్స్ అనమాట. మా ఆయన వెళ్ళాడు ఈసారి మార్కెట్కి, ఇంకా మష్రూమ్స్ తీసుకొచ్చాడు. ఇక్కడ వచ్చేసి బటర్ అనమాట. కింద కూడా ఇంకో దాంట్లో బటర్ ఉందనమాట. ఆ బటరు అండ్ టూటీ ఫ్రూటీ అది వచ్చేసి బ్లూ కలర్ డబ్బాలో బ్రెడ్ క్రమ్స్ ఉంటుంది కదా, ఆ బ్రెడ్ క్రమ్స్ పౌడర్. ఇది వచ్చేసి బొంబాయి రవ్వ అనమాట. ఇంకా కొంచెం పప్పు అలా మిగిలి ఉంటే అవన్నీ కూడా ఫ్రిడ్జ్లోనే ఉంచాను. ఇందులో వచ్చేసి కొత్తిమీర, కరివేపాకు అండ్ పుదీనా, గ్రీన్ చిల్లీస్ అన్నీ కూడా ఇలా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాను. గ్రీన్ చిల్లీస్ తొడిమలు తీసి పెట్టుకున్నామంటే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి. ఇందులో వచ్చేసి ములక్కాడలు అనమాట, చిన్న చిన్నగా కట్ చేసి ఇలా పెట్టుకున్నాను. అందులో వచ్చేసి దోశ బ్యాటర్ అండ్ చట్నీ ఉంది ఇంకో దాంట్లో. ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇలా క్లాత్ బ్యాగ్లో పెట్టేసి రబ్బర్ బ్యాండ్తో టై చేసేసి ఇలా సర్దేశాను అనమాట. ఫైనల్గా ఫ్రిడ్జ్ని వచ్చేసి సో ఇలా క్లాత్ బ్యాగ్లో పెట్టుకున్నామంటే తేమ వస్తే కనుక వెజిటేబుల్ది ఆ క్లాత్ బ్యాగ్ అనేది అబ్జర్వ్ చేసుకొని మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి. అదేవిధంగా మనకి ప్లాస్టిక్ బ్యాగ్లో పెట్టామంటే త్వరగా తేమ వస్తుంది కదా, ఆ తేమకి వెజిటేబుల్స్ అనేటివి కుళ్ళిపోయి త్వరగా పాడవుతాయి అన్నమాట. సో ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో అందుకనేసి నేను ఇంకా ఈ క్లాత్ బ్యాగ్లోనే పెట్టేసి ఆర్గనైజ్ చేసుకుంటా వెజిటేబుల్స్ని. సో ఫైనల్గా ఫ్రిడ్జ్ మొత్తం వచ్చేసి ఇలా ఆర్గనైజ్ చేసి పెట్టాను. సో ఇందాక నేను చేసిన లిక్విడ్ ఉంది కదా, ఆ లిక్విడ్తో క్లీన్ చేశారనుకోండి ఫ్రిడ్జ్లో స్మెల్ రాకుండా బాగా ఉంటుంది. సో ఇందాక ప్రిపేర్ చేసిన లిక్విడ్ని ఫ్రిడ్జ్ పైన కూడా స్ప్రే చేస్తున్నాను. ఇలా స్ప్రే చేసేసి ఫ్రిడ్జ్ పైన కూడా క్లీన్ చేస్తున్నాను అనమాట. వెట్ క్లాత్ తీసుకొని వెట్ క్లాత్ మొత్తం ఒకసారి అంతా తుడిచేసాను. తర్వాత డ్రైగా ఉండే క్లాత్ తీసుకొని తుడిచేసాను అనమాట. సో ఖచ్చితంగా ఫ్రిడ్జ్ని ఆఫ్ చేసి మాత్రమే ఫ్రిడ్జ్ అనేది క్లీన్ చేసుకోండి. ఇలా మొత్తం కూడా సైడ్స్కి అండ్ ఫ్రంట్ సైడ్ మొత్తం డోర్లకి చిన్న చిన్న గ్యాప్స్లలో అండ్ ఫ్రిడ్జ్ పైన కూడా మొత్తం క్లీన్ చేసేది అనమాట. ఇది వచ్చేసి పాత ఫ్రిడ్జ్ది కవర్ అండి. సో ఇది చాలా మంచి క్లాత్ అనమాట, మంచిగా ఉంటుంది కవరు. ఏమంటే కుట్టు ఊడిపోయి అక్కడ హోల్స్ పడి కొద్దిగా చినిగిపోయింది, కానీ లేదంటే చాలా బాగుంది డిజైన్ అంతా. సో నాకెందుకో పారే బుద్ధి కాలేదనమాట. సో ఇంకా కొంచెం దీన్ని డిజైన్ చేద్దామని డిసైడ్ అయిపోయాను. సో దీనికోసం అనేసి కొంచెం లేస్ కొనుక్కొచ్చాను అనమాట బయట నుంచి. సో తక్కువ కాస్ట్లో మీటర్ 10 రూపీస్ అలా ఉండే లేస్ తీసుకొని వచ్చాను ఇంతకుముందు బయటకు వెళ్ళినప్పుడు. సో లేస్ తెచ్చి కూడా ఒక 2 వీక్స్ అలా అయిపోతుంది. సో ఈ లేస్ తెచ్చానమాట, ఎందుకంటే క్లాత్లో కొద్దిగా అంటే ఫ్రిడ్జ్ కవర్ కొద్దిగా ఇలా ఉంది కదా, మెరూన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో. అందుకు దానికి తగ్గట్టు ఇలా మీటర్ 10 రూపీస్ అని లేస్ కొనుక్కొచ్చాను. దాని ఎడ్జెస్ని ఇలా డెకరేట్ చేద్దామనేసి. సో ఈ లేస్తో ఇలా ఎడ్జెస్ ఉన్నాయి కదా ఫ్రిడ్జ్ కవర్కి, ఆ ఎడ్జెస్ అంతా కూడా ఇలా స్టిచ్ చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. సో చాలా బాగుందనమాట దీని మీద డిజైన్. ఇది చాలా మంచిగా ఉందండి, వాషింగ్ మిషన్లో వేసినా కూడా పోలేదనమాట. అంటే ప్లాస్టిక్ది కాదు, క్లాత్ టైప్ అనమాట ఈ కవరు. సో దానికి మొత్తం కూడా ఎడ్జెస్లో ఇలా స్టిచ్ చేశాను అనమాట లేస్ని. అదేవిధంగా కొద్దిగా హోల్స్ పడాయి కదా, అక్కడంతా కూడా కుట్టానమాట. సో ఇక్కడ అంతా చూడండి ఈ విధంగా ఉంది. ఫైనల్గా లేస్ కుట్టిన తర్వాత చాలా బాగుందన్నమాట. సో దానికి మ్యాచ్ అయ్యే విధంగా గోల్డ్ అండ్ మెరూన్ కలర్లో తీసుకొచ్చాను. ఇక్కడ చినిగిపోయింది కదా, అక్కడ ఒక కుట్టు అండ్ ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ అంతా కూడా ఒక కుట్టు వేశాను మిషన్ తోటి. ఇంకా పోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ వాష్ చేసినప్పుడు కూడా బాగుంటుంది కదా అనేసి. సో చూడండి ఇంకా పైన ఫ్రిడ్జ్ పైన వేసాను అనమాట. ఫైనల్గా ఈ ఫ్రిడ్జ్ కార్నర్ వచ్చేసి ఇంకేమంటే పాకెట్స్ అనేవి ఉండవు అనమాట, అక్కడ కుట్టు వేసాను కాబట్టి. సో నీట్గా ఉందన్నమాట. ఇలా లేస్ వేసిన తర్వాత డిజైన్ చాలా బాగా కనిపిస్తుంది అట్రాక్టివ్గా. సో ఇంకా ఫ్రిడ్జ్ ఆల్మోస్ట్ క్లీన్ చేసేసాను. సో ఇంకా నెక్స్ట్ ఒక 2 మంత్స్ తర్వాత 3 మంత్స్ తర్వాత ఇంకా క్లీన్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. సో ఇలా ఒకసారి డీప్ క్లీనింగ్ చేసుకున్నామంటే ఒక 2 మంత్స్ వరకు ఫ్రిడ్జ్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. ఎప్పటికప్పుడు ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకుంటూ ఉండాలి, లోపల ఏమైనా వస్తువులు పాడేటివి అలాంటివి ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ఇంకా నేను ఇది వచ్చేసి సండే రోజు అండి.
ఇంకా ఆవు నెయ్యి తీసుకొచ్చాను. నేను ముందు ఒత్తులు నానబెట్టాను కదా నువ్వుల నూనెలో 365 ఒత్తులు, కొద్దిగా ఆవు నెయ్యి కూడా వేద్దామనేసి నానబెట్టాను. ఇంకా ఆవు నెయ్యిని తీసుకొచ్చాను. ఇక్కడ మన ఆవు నెయ్యిని డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టి వేడి చేయకూడదంట. ఇప్పుడు చలికాలం కదా గడ్డ కడుతుంది, సో అలా వేడి చేయకూడదని నేను విన్నాను. అందుకనేసి హాట్ వాటర్లో నెయ్యి ప్యాకెట్ పెట్టాను అనమాట. సో నెయ్యి మొత్తం మెల్ట్ అయిపోయింది. ఇలా మెల్ట్ అయిపోయిన తర్వాత ఈ ఒత్తులలో వేస్తున్నాను. ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది కదా. సో అంత ఎక్కువ క్వాంటిటీలో లేకుండా ఒక 10 రూపీస్ ప్యాకెట్ తీసుకొచ్చి ముందుగా నానబెట్టిన ఒత్తులలో వేసాను అనమాట. సో ఇలా చేస్తే కొద్దిగా కూడా ఆవు నెయ్యి అనేది వస్తుంది కదా ఈ ఒత్తులకి. సో ఆవు నెయ్యితో చేసినట్లే ఉంటుంది కదా పూజ అనేది అన్నట్లు నేను ఇంకా ఆవు నెయ్యి ప్యాకెట్ తీసుకొచ్చి ఇందులో కలిపేశాను. ఇంకా ఇది వచ్చేసి సండే రోజు అండి. ఇంకా ఆ రోజు నేను చేసుకోలేదు కదా కార్తీక పౌర్ణమి. ఇంకా దేవుడి దగ్గర ఇలా తులసి కోట దగ్గర ఇంకా దీపాలు అనేది వెలిగించి ఈవినింగ్ పూజ చేశాను. సో మాకైతే చంద్రుడు అనేది సరిగా కనిపించాడు అనమాట. సో ఇంకా ఉన్నాడు కదా ఎలాగో అంటే ఇంకా ఉన్నట్లు మనం అనుకోవాలి కదా మాకు అనేసి ఇంకా ఇలా పూజ చేసేసాను. అంతేనండి, ఇంతటితో ఈ వ్లాగ్ అనేది ఎండ్ అయిపోతుంది. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. సో కార్తీక పౌర్ణమి నేను ఎలా చేసుకున్నానో నెక్స్ట్ వీడియోలో నేను తప్పకుండా షేర్ చేసుకుంటాను. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది, యూజ్ అవుతుంది అండ్ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.